రఘురామకృష్ణంరాజుకి బిగ్ షాక్ తగిలింది. ఆకివీడు రామాలయ నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. అనుమతితోనే కూల్చివేత లేదా నిర్మాణం జరగాలంటోంది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఎలాగైనా రామాలయం కట్టుతీరుతామంటున్నారు రఘురామకృష్ణంరాజు. గొంతెనమ్మను మాత్రమే పూజించాలంటున్నారు స్థానికులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చాంశంగా మారింది ఆకివీడు రామాలయం ఘటన, ఆకివీడు రామాలయం నిర్మాణం విషయం కూడా. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు ప్రజలకు పూర్తిగా తెలిసిందే. ఒకసారి దాన్ని రివైండ్ చేసే ప్రయత్నం, అంటే పూర్తిగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది మాట్లాడుకున్నాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండు నియోజకవర్గం ఆకివీడు పెద్దపేట రామాలయం అంశం ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా సంచలనంగా మారింది. అయితే ఆకివీడు రామాలయం పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆయన ముందుకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున అంశానికి సంబంధించి చర్చల్లో కూడా పాల్గొనడం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికీ విరాళాలు కూడా స్వీకరించడం జరిగింది. అయితే ఆకివీడు రామాలయం నిర్మాణంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆకివీడులో ఎలాంటి చర్యలు, ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దంటూ ఇటు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆకివీడులో నిర్మాణం, ఒకవేళ నిర్మాణం కావచ్చు లేకపోతే కూల్చివేతలు కావచ్చు, ఎలాంటి పనులైనా కూడా ప్రభుత్వం అనుమతిస్తేనే చెయ్యాలి అంటూ కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే ఈ అంశం మీద కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కూడా ఆదేశించడం జరిగింది హైకోర్టు. ఆ తర్వాత పిటిషన్పై విచారణను 4 వారాల పాటు వాయిదా వేయడం జరిగింది.